ఎర్రగైనాయిగా. కేజీ మైదా పిండి తీసుకున్నా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా, చిన్న గ్లాస్ అంతా పెరుగు, జీలకర్ర చిటికెడంతా, సోడా, వాటర్ పోసుకుంటా. ఇప్పుడు మనం మరీ లొచ్చు కలపకుండా ఇట్లా మామూలుగా కలిపే వరకు చూపిస్తాం. మీరు చూడండి. ఈ పిండి పిసకటం వల్లనే ఉంటుందండి బోండాకి. మనం ఎంత బాగా అసలు లూజుగా అసలు ఇళ్ళ పలుకు లేకుండా విసుకుతాము, అంత బోండా పొంగుద్ది. ఇప్పుడు ఇందాక నేను పెరుగు వేసిన కదండి, ఆ పెరుగు 2 రోజుల పెరుగు అయి ఉంటే బోండా పుల్లగా వస్తుంది, పులిసినట్టుగా మంచిగా వస్తుంది పొంగి. పిండి బాగా పొంగింది అత్తమ్మ ఇది. మరి ఎట్లా కలిపినా అన్నీ వేసి కలిపిన అలా మీరు ఎట్లా కలుపుకుంటావు, నువ్వు అట్నే కలుపుతావు. ఎట్లయినా నీది వంట వేరు, నాది వంట వేరు. మరి అంటే మాది వచ్చిరాని వంట, నీకు అన్ని వచ్చినాయి వంట. కాయండి అడబెట్టి గిన్నె ఒక్కడి వరకు. ఇట్లనే అర్థం వేసేది. అట్లనే నువ్వు బాగా వేస్తున్నావు ఇంకా నా మీద. నిజంగా అర్థం. అరే వంట చాలు, నాకు కూడా వస్తున్నాయని. రావాలనే కదా నీకు నేర్పేది నేను. కోడిగుడ్లు ఉన్నాయిగా, గుడ్లు కాళ్ళు ఇంకా చూద్దాం. ఎర్రగా అయితే అన్ని రెడ్ కలర్ రావాలి. తీసుకొస్తాం. నువ్వు ఎవరైనా నన్ను తిండిపోతా అనుకుంటారు, ఇన్ని పెట్టినావు, నువ్వు నాకు చాలా పెట్టినావు. అయితే ఇప్పుడు నన్ను అనుకోవాలా? అట్లానే ఏం కాదు కానీ నువ్వు పెద్దదానికి కొన్ని ఎక్కువ పెట్టుకో. సరే, కొన్ని చిన్నవి ఎక్కువ తక్కువ పెట్టుకున్నా. సరే సరే. నేను చట్నీ వేసుకుంటా. మంచిగా ఉన్నాయి. ఇంకా పిండి కూడా లోపల బాగా ఉడికింది అత్తమ్మ, భలే ఉన్నాయి. బాగున్నాయా? నువ్వు ఈ రోజు నుంచి కూర కారం కూడా రెడీ చేస్తున్నాం మేము. ఇగో మిరపకాయలు మంచిగా తొడివేలు తీసుకొని ఒట్టిగా ఎండబెట్టుకొని ఉంచినాం రెడీగా. కొంతమంది తొడివేలతోటే పట్టిస్తారు కానీ మేము అట్ట తొడివేలతో పట్టియట్లేము. క్లీన్గా తీసుకొని చూడు ఎంత బాగున్నాయి, ఒక్క తొడివే లేదు. పంచుకొని ఇగో మసాలా కూర కారం రెడీ. ఇగో ఇది ప్లేన్ కారం రెడీ. ఈ రోజు నుంచి కొత్తగా మన చెఫ్సర్ ఫుడ్స్ వెబ్సైట్ లో ప్లేన్ కారం ఇంకా మసాలా కారం కొత్తగా లాంచ్ చేసినాం. వెంటనే మన వెబ్సైట్ లో 2 అవైలబుల్ గా ఉన్న ఆర్డర్ పెట్టుకోండి.